ఢిల్లీకి ఏపీకి ఏమిటి లింక్ ఉంటుందా? రెండు, పవన్ కళ్యాణ్ గారు అంత మోడీ గారి మీద అంత వీరభక్తి ప్రదర్శించాల్సినంత అవసరం ఉంటుంది. ఒకవేళ తప్పని చెప్పండి, రైట్ అయితే వాళ్ళే ఇప్పుడు రాంభూపాల్ గారు చెబుతున్నారు, బీజేపీ వాళ్ళే అన్న మాటలు ఈయన ఎందుకు అంటున్నారు అనేది పాపం రాంభూపాల్ గారు బాధపడుతున్నారు. అంటే రాంభూపాల్ గారి బాధ అని కాదు, కానీ ఈరోజు నిజంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలు చూస్తూ ఉంటే అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ఒక అంశం మీద ఎందుకు ఇంత పట్టుబడి ఉంది? ఎందుకంటే వాళ్ళు అడిగిన డిమాండ్ ఏంటి? కొంచెం తగ్గారు, పూర్తిగా రాజీనామా డ్రామా అంతే. తగ్గినప్పుడు వాళ్ళు అడిగిన డిమాండ్ ఏంటి? వాళ్ళేమో ప్రభుత్వాన్ని నేను కూల్చేయమని అడగట్లేదు కదా. వాళ్ళు అడిగింది ఒక సింగిల్ డిమాండ్, మేజర్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. వాళ్ళు ఇప్పుడు కాదు కదా, దాదాపు నెల 2 నెలలు అవుతున్నట్టుంది ఇష్యూ స్టార్ట్ అయ్యి. అప్పుడు ఆయన రాజీనామాని డిమాండ్ అడుగుతున్నారు. నిన్న డైరెక్ట్గా ఓపెన్గానే ఆయన రాజీనామాని మీరు కానీ యాక్సెప్ట్ చేయకపోతే మీ రాజీనామాని అడగాల్సి వచ్చేదాకా వెళ్తుందని చెప్పి నిన్న సిజేఐ ప్రకటించింది. ఏదైతే సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ. అంటే అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఎందుకు అంత ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు ఎట్లయినా మీరు రేపొద్దున కేంద్ర క్యాబినెట్ని షఫిల్ చేస్తారు కదా కొన్ని రోజులైనాకైనా. సరే ఆయన తప్పిచ్చేస్తే అయిపోయింది కదా, ఆ ప్లేస్లో ఇంకోళ్ళు తీసుకుంటే. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక విధంగా రెచ్చగొడుతున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు ఒక యువతే కాదు సార్, అన్ని రాజకీయ పార్టీలు, అపోజిషన్గా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు దానికి మద్దతు తెలిపినాయి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా చేయాలి? బీజేపీ ఉన్నటువంటి ఎన్డీఏ. సో వాళ్ళని పిలిచి ఇదిగోండి మీరు అడిగిన డిమాండ్ ఇది కదా, అతను రాజీనామా చేసేస్తున్నాం, తప్పించేస్తున్నాం, అయిపోయింది కదా. దాంట్లో ఇంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి? రెండో అంశం ఇక్కడ మీరు అన్నట్టుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి తాకింది అంటే నిన్న రాష్ట్ర క్యాబినెట్లో డిస్కషన్ అయ్యింది. రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రి మంత్రులు డిస్కషన్ అయ్యిందంటేనే ఇది ఆంధ్రప్రదేశ్ మీద రేపు పొద్దున ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సైలెంట్గా ఒక ఉద్యమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు మీద చేశారు, ఎందుకంటే ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ. అది చాలా సైలెంట్గా ఏదైతే చాప కింద నీరులాగా వాళ్ళు విత్ ఫోన్ నెంబర్ రాసి మరీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను చూపించారు. అలాంటిది ఈరోజు బాహాటంగా నిన్న ఆల్రెడీ మనం విజయవాడలో చూసాం. ఏదైతే లోక్ భవన్ గవర్నర్ గారి ఆఫీస్ని ముట్టడించడానికి వెళ్ళినటువంటి విద్యార్థి సంఘాలని ఏదైతే నిన్న పోలీసులు బూటికాలతో తన్ని పిడిగుద్దులు గుద్ది ఏదైతే వాళ్ళని చేసినటువంటిది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు సంఘ విద్రోహ శక్తులు కాదు, స్టూడెంట్ ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వాళ్ళు, అంటే ఏఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, డివైఎఫ్ఐ ఇలాంటి విద్యార్థి సంఘాలు అందరూ వెళ్ళినప్పుడు వాళ్ళని పిలిచి ఎవరన్నా శాంతియుతంగా, ఎందుకంటే ఇంతమంది మంత్రులు ఉన్నారు, సో పిలిచి ఇది కూడా మేము పిలుస్తున్నాం చర్చలకు రండి, మీ సమస్యలు ఏంటో చెప్పండి అనే దాని మీద ఎక్కడ మాట్లాడట్లా. ఎక్కడికక్కడ ఎవరన్నా మాట్లాడితే దాన్ని అణిచివేయాలి, కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, తీసుకెళ్ళి లోపలేయాలి. దానిలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చూడండి ఈ జాతీయ భద్రతా చట్టం అంట. అంటే ఏంది, కేసేం పెట్టవసరంలా, డైరెక్ట్గా ఒక మనిషిని తీసుకొని వెళ్ళి మినిమం 12 రోజులు పెట్టచ్చు, మ్యాక్సిమం 1 ఇయర్ పాటు లోపల జైల్లో మగ్గే విధంగా చేయొచ్చు. మరి ఇలాంటి చట్టాలు తీసుకొని వచ్చి మేము మిమ్మల్ని అందరూ అణిచివేస్తామంటే ఇంకా రేపొద్దున యువతలో రెవల్యూషన్ రాకుండా నేను టీవీలో అన్నీ అబ్జర్వ్ చేశాను. వాజ్పేయి గారు ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తి ఆందోళన వచ్చిన పబ్లిక్ మాస్ చాలా తక్కువ ఉన్నారు, క్లాస్ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. నార్మల్గా వాళ్ళు ఓట్ వేయడానికే రారు. జనరల్గా ఆ క్లాస్ పబ్లిక్ ఎక్కువ మంది ఓట్ వేయడానికి రారు, ఏదో సోషల్ మీడియాలో 4 పోస్టులు పెడతా ఉంటారు తప్ప బయటకు వచ్చి ఈ విధంగా ఎక్కడ యాజిటేషన్లో పాల్గొన్న దాఖలాలు మనం ఇప్పటివరకు చూడలే స్వాతంత్రం వచ్చినాక. కానీ ఈరోజు ఫస్ట్ టైము దేశవ్యాప్తంగా యువత, ఏం సార్ నిన్న నేను చూసా హైదరాబాద్ నుంచి ఒక లేడీ వెళ్ళిపోతే నేను వెళ్తున్నాను, సో ఇంట్లో ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి వీడియో పెట్టి వెళ్తే నిన్న ఆయన మన పొంగులేటి మినిస్టర్ గారిని ఆఫీస్కి వెళ్ళినాం, అక్కడ మీ ఇంట్లో వాళ్ళ ముందు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా వాళ్ళందరికీ ఫుడ్ పార్సిల్స్ వెళ్తున్నాయి అక్కడ. అంటే ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పుడు ఎవరి స్థాయిని మించి వాళ్ళు చేస్తున్నారు అక్కడ. అంటే దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? మీరు అడిగినట్టు డిమాండ్ని మేము నెరవేరుస్తున్నాం అని చెబితే సింపుల్గా అయిపోయింది. దాన్ని ఎందుకు సాగదీస్తారు? నైతిక బాధ్యత తీసుకోవడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో లేకపోతే సార్ ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే మోడీ గారిని రాజీనామా చేయమని అనలేదు కదా వీళ్ళు, అదే అన్నారు. అక్కడ దాకా వెళ్ళిద్దని హెచ్చరిస్తా ఉన్నారు వాళ్ళు, అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి ఈరోజు వాళ్ళు? సో రెండో అంశం ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేటుగా నిద్ర లెగుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన సంబంధం లేదు వాస్తవంగా అయితే. సో ఆయన స్పందించమని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో వదులుతా ఉన్నారు. ఎందుకు, చాలామంది సినిమా వాళ్ళు దీని మీద స్పందిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఈ ఉద్యమంలో అంట సంఘ విద్రోహ శక్తులు వచ్చి ఆడేని అంట, విచ్ఛిన్నకర శక్తులు. ఎవరు విచ్ఛిన్నకర శక్తి? ప్రకాష్ రాజ్ గారు ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? సచిన్ టెండూల్కర్ గారు ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? సానియా మీర్జా ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? సోనూ సూద్ ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? సల్మాన్ ఖాన్ ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? కమల్ హాసన్ ఏమన్నా విచ్ఛిన్నకర శక్తి? లేదంటే అక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఏమైనా విచ్ఛిన్నకర శక్తులా? విచ్ఛిన్నకర శక్తి అంటే ఎవరు?
అరే చెప్పులు తీసుకొని కొట్టేయండి, పేకల బిసికి చంపేయండి, అరిచేతిలో గీతలు గీసేస్తాను, ఒక్కొక్కడిని నేను వేసేస్తాననేవాడు విచ్ఛిన్నకర శక్తి. అలాంటివన్నీ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసింది మీరు కదా. ఇక్కడ ఆ రోజు అక్కడ వాళ్ళకు వచ్చిన వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ వేసేయమని కానీ లేదంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చేయమని ఎవడు అనలేదు కదా. చాలా మంది ఇప్పుడు ఆ గొడవ అయిన తర్వాత పూలు ఇవ్వటం ఇట్లాంటివి ఏమంటున్నారు వాళ్ళు, అయ్యా ఆయన రాజీనామా మేము డిమాండ్ కోరుతున్నాం, ఆ రాజీనామా చేస్తే ఇది మేము ఆపేస్తాం అది తర్వాత బాధితులకి పరిహారం. దానికి అప్పుడు చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు పరిహారం అడుగుతున్నారు. దీంట్లో విచ్ఛిన్నకర శక్తి ఎక్కడొస్తుంది అంటే వాళ్ళ చేతిలోకి వెళ్తుందని ఆయన బాధపడుతున్నారు. ఏం సార్ ఈయన పార్టీ ఎవరి చేతిలోకి వెళ్తుంది ఈయన చూసుకోలేడు, దేశంలో జరుగుతున్న ఉద్యమం ఎవరి చేతిలోకి వెళ్తుంది అసలు ఈయన పార్టీ ఎవరి చేతిలో ఉంది ఈయన తెలుసా క్లియర్గా. ఇప్పుడు ఈయన ఏదో దేశంలో ఉన్న ఉద్యమం గురించి ఫలానా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది, ఈ ఏంటంటే లేనిపోని అన్ని కెలుక్కొని ఇది చేసుకోవడం తప్ప ఎందుకు ఇవన్నీ. ఇప్పుడు క్లియర్గా నేను అనేది ఏంది, ఇక్కడ ఈరోజు ఆ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు ఉంది. సో వాళ్ళలో ఎవరన్నా నిజంగా అలాంటి శక్తులు ఆడైనా కూడా ఎవరు సపోర్ట్ చేయరు దానికి. ఇప్పుడు దాన్ని ఎవరు బూతులు తిట్టో రెచ్చగొట్టో ఎవరన్నా దాడులకు వెళ్తే దాన్ని ఎవరో సమర్థించడం. శాంతియుతంగా వాళ్ళు చేసేటటువంటి నిరసనకి 100% అన్ని పార్టీల మొత్తం ఉంది. మరి నిన్నప్పుడు ఇక్కడ విజయవాడలో జరిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు కదా మంగళగిరిలో, మరి ఎందుకు దాని మీద మాట్లాడలా? మరి వాళ్ళందరినీ ఏది కొంటున్నారు మీరు విజువల్లో కనపడుతున్నాయి, ఈడ్చుకొని వెళ్తా ఉన్నారు పోలీసులు, మరి దానికి ఎందుకు మాట్లాడలా? మరి డిఎస్సికి సంబంధించి అపోజిషన్ పార్టీ అండ్ డిఎస్సి అభ్యర్థులు ఒకటే డిమాండ్ చేశారు, దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇమ్మని. మరి మీ ప్రభుత్వం తప్పు లేకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఇమ్మని చెప్పి నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఈయన చేతిలో ఏం లేదు, లోకేష్ చేతిలో కాబట్టి లోకేష్కే చెప్పాలి. సో మరి చెప్పొచ్చు కదా. సో ఒకటి క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అక్కడ ఆ జరిగేటటువంటి శాంతియుత నిరసనకి 100% మద్దతు ఉంటుంది. ఎవరన్నా నిజంగా దాంట్లో సంఘ విద్రోహ శక్తి లాంటి అలా యాడ్ అయితే వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి, ఎవరో కాదంటలే దాంట్లో. కాదు ఈ ఉద్యమం మొత్తాన్ని ఏదైతే తప్పుదో పట్టించేటట్టుగా అసలు ఇదేం లేదు, దాని వెనకాల మొత్తం వీళ్ళందరూ వచ్చారు. ప్రకాష్ రాజ్ మధ్య తెలిపి అది విచ్ఛిన్నకర శక్తి కాదు. సోనూ సూద్ ఎవరు? సోనూ సూద్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తుల్లో ఒక అతనే కదా. సచిన్ టెండూల్కర్ భారతరత్న కమలాసనం, సచిన్ టెండూల్కర్, హీరో విజయ్, ఇప్పుడు సీఎం విజయ్, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేదంటే అఖిలేష్ యాదవ్ గారు, వీళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు. బీజేపీ వాళ్ళు కూడా ధైర్యం చేయట్లేదు ఆ మాట. విచ్ఛిన్నకర శక్తులు, సంఘ విద్రోహ శక్తులు అంటే వీళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ముందు దాన్ని తప్పుని సరి చేసుకుంటే మంచిది. రైట్.